మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం హనుమ మరుసటి రోజు కాబట్టి మీ ఇంట్లో లేదా ఇంటి దగ్గరలో వేప చెట్టు ఉంటే వెంటనే ఇలా చెయ్యండి. చాలు, కష్టాలు పోయి కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నిటి నుండి బయటపడతారు. తప్పకుండా మీకు ఉండే కష్టాలన్నీ కూడా సులభంగా తీరిపోతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఇక తిరగనేది ఉండదు, రాజయోగం పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా వేప చెట్లు మనకు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వేప చెట్టును ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు. వేప చెట్టు నుండి వచ్చే గాలి పీలిస్తే మంచిదని చెప్పి వేప చెట్లు ఇంటి దగ్గరలో పెంచుతారు. వేప చెట్టు చాలా విశేషమైనది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలగజేస్తుంది. గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకుకు కలదు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు దగ్గర ఉంటే చాలు, ఆరోగ్యం కుదుట పడుతుందని, మలేరియా, కలరా వంటి అంటువ్యాధులు రావని అంటారు. ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో, వైద్యంలో, మతాలలో, నమ్మకాలలో, సాహిత్యంలో, ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకుని పోయింది. ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లే అంటారు. ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నామో అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి. అయితే ప్రత్యేకించి బుధవారం రోజు ఇంటి దగ్గరలో వేప చెట్టు ఉన్నవారు ఒక చిన్న పరిహారం చేస్తే కష్టాలు పోతాయి, కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి బుధవారం రోజు ఇంటి దగ్గరలో వేప చెట్టు ఉన్నవారు ఏం చేస్తే కష్టాలు పోయి కుబేరులుగా మారిపోతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కర్మ ఫలం ఎలా ఉంటుందో తెలిపే కథను విందాం. ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు గనుక ఒక చెక్క దుంగను విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యము పూజలు చేయించేవారు ఆటవికులు. ఆ పూజారి అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు భోరున వర్షం కురుస్తుంది. కుంభవృష్టిలా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వాడి పేరు రాములు. వర్షం కురుస్తూ ఉండటం వలన రాములు నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనబడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు రాములు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే రాములు, ఆహా, వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి. ఈరోజు కడుపుకు తిప్పాలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకటం అదృష్టం అనుకుని అడవికులు పూజించే ఆ దుంగను కొట్టబోయాడు. వెంటనే, ఒరే రాములు, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ. రాములకి దేవుడు, దయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదితుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో, ఎవర్రా దుంగ వెనుక దక్కుని మాట్లాడుతుంది, రండి బయటకు అన్నాడు. అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి, నేను అమ్మని, నన్ను కొట్టకు అని రాములతో అంది. దానికి రాములు, అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి అని ప్రశ్నించాడు. అప్పుడు అమ్మవారు, రాములు, ఇదిగో నీకు 100 బంగారు నాణేలు ఇస్తాను, వీటితో బ్రతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాములు. అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు. ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది. ఏమిటి, అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి
పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయే ఆ బోయేవాడికి కనిపించిందా అని అనుకున్నాడు. నేను కూడా ఆ బోయేవాడిలాగా అమ్మవారిని నరకపోతే నాకు కూడా అమ్మవారు ధనం ఇస్తుందేమో అని అనుకున్నాడు. వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది. అప్పుడు పూజారి, అమ్మా, ఎంత అపచారం చేశాను తల్లి, నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై, వాడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి ఒట్టి కట్టె ముక్క అనుకుని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తూ ఉన్నావు. అజ్ఞాని నన్ను నరుకుతున్నాడు కాబట్టి కనిపించాను అని నువ్వు కూడా అదే పని చేయబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అని అమ్మవారు పలికింది. అప్పుడు పూజారి, అమ్మా క్షమించు, మరొకసారి ఇలాంటి పొరపాటు చెయ్యను, దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా అమ్మ కనికరించి చూపు ఇచ్చి ఇలా చెప్పింది, నాయనా, నేను రాములకి సంపద ఇచ్చానని నువ్వు పొరపాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకుని భార్యని పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో 100 బంగారు నాణాలు అని చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్డానం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తను అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణాలు చూసి, నాన్న, అవి నాకు ఇవ్వు, నేను జూదమాడాలి, బాగా త్రాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. ఇక రాములు భార్యను, కొడుకును బయటకు గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. ఇంతలో భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలు తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరినీ కూడా నరికేసి ఆ బంగారు నాణాలు తీసుకుని వెళ్ళిపోయారు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. ఇది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. కనుక మనకు ఏది కావాలో మనకు తెలియదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం కావచ్చు, కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏదో ఒక రోజు ఫలం వచ్చి తీరుతుంది, ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు. ఇంకా వీడియోలోకి వస్తే చాలామంది ఇంటి బయట కానీ లేదా ఇంటి దగ్గరలో కానీ వేప చెట్టు ఉంటుంది. అలా ఇంటి దగ్గరలో వేప చెట్టు ఉన్నవారు ప్రత్యేకించి రేపు బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, కష్టాలన్నీ పోతాయి, కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ బుధవారం రోజు సాయంత్రం చీకటి పడే ముందు, అంటే సూర్యాస్తమయ సమయంలో ఒక చెంబుతో నీళ్లు తీసుకోండి. రాగి చెంబుతో నీళ్లు తీసుకోండి. తర్వాత ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరము మరియు చిన్న బెల్లం ముక్కను కూడా కలపండి. తర్వాత అవన్నీ కూడా నీటిలో బాగా కరిగేలాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో పోసేయండి. పోసేటప్పుడు నాకు ఉన్న కోరికలు నెరవేరాలి, మా సమస్యలు తీరాలి, మా కష్టాల నుండి బయటపడేలాగా చూడమని ఆ చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఇలా నీళ్లు పోసాక 21 ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయండి. ఇలా మొత్తం 7 బుధవారాలు ఒక నియమంలాగా చేయాలి. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కుటుంబంలో అందరూ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం వలన మీకు ఉన్న సమస్యలు, బాధలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అపర కుబేరులుగా మారిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు ఇంటి దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.